రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం వట్టంల గ్రామంలో ఫ్యాక్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 240 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు 2,389 రూపాయలు, సాధారణ రకానికి 2,369 మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు. రైతులు అధికారుల సూచన మేరకు ధాన్యం తరలించాలని, తేమ 17% ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని విప్ తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలని, సరిపడా టార్పాలిన్ కవర్లు, గన్ని సంచులు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచాలని విప్ ఆదేశించారు. ప్రజాప్రభుత్వంలో మహిళా తల్లులను కోటీశ్వరులను చేయడం కోసం ఇంద్రమ్మ మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో సుమారు 600 కోట్ల పైచిలుకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో మహిళా సమైక్య సంఘాలకు బస్సు మంజూరు చేస్తే వేములవాడ రూరల్ మండల మహిళా సమైక్యకు 30 లక్షలతో బస్సు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మహిళలు ముందుకు వస్తే రైస్ మిల్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని అన్నారు. कांग्रेस पार्टी जिंदाबाद। ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజు నుంచి కూడా రైతులు పండించినటువంటి పంటలకు ప్రభుత్వమే మద్దతు ధర కల్పిస్తూ 2,389 రూపాయలు ఏ రకానికి, 2,369 రూపాయలు బి రకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలని మహిళా తల్లుల ద్వారా, పిఏసిసిలకు సంబంధించినటువంటి వాటి ద్వారా, డిసిఎంఎస్ల ద్వారా ఇతరత్ర కొనుగోలు చేస్తూ రైతుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి కోసం మరి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇక్కడ రైస్ మిల్లర్స్ను అలాట్ చేయడం జరిగింది. రవాణాకు సంబంధించిన వారితో కూడా ఏదైతే అగ్రిమెంట్ కాబట్టిదో వారితో కూడా చర్చలు జరిపి మ్యాచర్ వచ్చినటువంటి వడ్లను వెంటనే కొనుగోలు చేసి రైతులకు వెంటనే డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వర గారు ఆలోచనతోటి, ఆదేశాలతోటి మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ప్రధానంగా రైతులు రాజు చేయాలి, రాజు చేయాలని చెప్పండి, ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందించాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉంది. ఆనాడు దివంగత మానేత వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2005-06 ఆ సంవత్సరంలో రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధరకు మనమే ఎందుకు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయకూడదని చెప్పిన ఒక సంకల్పంతో మొదలుపెట్టినటువంటి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒకవైపు మహిళా తల్లులతోటి అదేవిధంగా సింగిల్ విండోలు బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమాలు అమలు చేసే కార్యక్రమం మొదలు కాబట్టి ఆ రోజు రైతులకు ఉచిత కరెంటు మీద మొదటి సంతకం పెట్టి రైతుకు ఓ భరోసానిచ్చి దేశానికి, ప్రపంచానికి పట్టాడు అన్నం అందించేటువంటి 6 గాలు కష్టపడేటువంటి రైతానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మధ్య దళారుల చేతుల మోసపోకుండా రైతాంగానికి ప్రభుత్వమే మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇది పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు పేదలకు కూడా ఆడతల్లో ఆర్టీసీ బస్సులో 250 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు జరిగినాయి. 500కే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది.
200 యూనిట్లు కాల్చుకున్న ఉచితంగా కూడా ఈరోజు మనం కరెంటును ఇస్తున్నాం గృహాలకు, పేదలకు. 10 సంవత్సరాల్లో 10 రేషన్ కార్డులు వాళ్ళు ఇవ్వని సందర్భం ఈరోజు రేషన్ కార్డులు అందరికీ ఇచ్చిన వారికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా లేనోళ్ళందరికీ గూడును కల్పించారు. పక్కా ఇంటి నిర్మాణం లేని వాళ్ళకు కిరాయి ఇళ్లలో ఉంటున్నారు, గుడిసెలు ఉంటున్నారు, కూలిపోయిన ఇళ్లలో ఉంటున్నారు. అంటే వారిని కూడా గుర్తించి ఈరోజు 3,500 ఇళ్లు కూడా ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం, అందరూ కూడా గ్రామాలలో ఓ పండుగ వాతావరణం నిర్మాణం చేస్తున్నారు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వెనుక ఉపాధి దొరుకుతుంది, సుతారికి పని కలుగుతుంది, కార్మికుడికి పని దొరుకుతుంది, దుకాణాలకు గిరాకీ దొరుకుతా ఉంది. అంటే అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల పడ్డ అనేక మందికి పని కల్పించే విధంగా ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది. రైతు వర్గంతో పాటు, నేతన్నల అభివృద్ధితో పాటు, మహిళల సంక్షేమంతో పాటు ఈరోజు ఉద్యోగాలు కూడా మీరు చూశారు. 65,000 పైచలు కూడా ఉద్యోగాలు కల్పన చేయడం. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ముందుకు పోతుంది. ఈ క్రమంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి ప్రభుత్వానికి అండగా నిలబడాలి, రేవంత్ రెడ్డి సర్కార్కు మీ దీవెనలు అందివ్వాలని చెప్పి సందర్భంగా కోరుతూ, చివరి గింజ కొనేంత వరకు ప్రభుత్వ అధికారులు కల్లాల వెంట తరచూ పర్యటన చేస్తారు. ఎక్కడైనా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినా సమస్య పరిష్కారం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.